ఎంతమందికి విశ్వాసం ఉందండి? కార్యాలు చేస్తేనే విశ్వాసమా, చేయకపోయినా విశ్వాసమా? ఏదో అట్ట అంటున్నారు కానీ నిజంగా ఉంచుతారా? చేస్తేనే, చేయకపోతే ఎందుకేంది? తుపాకీ కూడా దొరకమంటారా? కొంతమంది జంప్ అయ్యారు, అట్ట కొంతమంది జంప్ అయ్యారు. ఇంకొక విషయం చెబుతాను నేను. బంగారు వస్తువు మీద మనకు అనుమానం ఉంటే యాసిడ్ పోతాం, అనుమానం లేకపోతే యాసిడ్ పోతామా? పెద్దగా చెప్పండి, అవునా? పాము కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా? కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా? కదిలితే రాళ్ళు తీసుకొని కొడతామా? కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా? కదలకుండా పండుకుంటారా? తలకాయ చెత్తగొట్టిన తర్వాత అది కదులుతుందనుకో, మనం వదిలేసిన పిల్లలు వదిలిపెట్టరు. రే కదులుతుందిరా అని అక్కడ రాళ్ళని తీసుకొచ్చి దాన్ని కొట్టి దాన్ని కదలకుండా వండుకున్నదా కొడతానే ఉంటారు. స్తోత్రం, అవునా? అట్లాగే మన దగ్గర ఆ స్థిరత్వం నిగ్గు తేలిందాక మనకి ఈ అటాక్స్ జరుగుతానే ఉంటాయి, దేవుడు అనుమతిస్తానే ఉంటాడు. అదే ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యావు అనుకో, ఇదిగో యేసయ్యా నేను ఇప్పుడే చెబుతున్నా, ఏదో మాట అన్నానని కాదు, చచ్చినా సరే నువ్వు అడుక్కునే స్థితికి దేశరా, నిన్ను మాత్రం వదిలిపెట్టను. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు కాదు, పిచ్చమెత్తుకునే స్థితికి దేశరా, వదలను. లేని ఇచ్చిన వదలను, ఉన్నాయి తీసేసిన వదలను. నేను మాట అంటంగా చూసుకుంటావులే, నువ్వే చూసుకుంటావు అని మానసికంగా నువ్వు స్థిర తీర్మానం చేసుకుని ఉంటావు చూడు, దాదాపు నీకు ఉండవు ఇక. ఎందుకంటే నీ తీర్మానం స్థిరమైంది. మానసికంగా నువ్వు అట్లా సిద్ధపడిపోయి అట్లా కనెక్ట్ అయిపోయావు దేవుడికి. ఇంకా ఆటే నీకు ఎగ్జామ్స్ ఉండవు, ముందు తీర్మానంలోనే సగం పాస్ అయ్యావు. మరి ఎవరికి ఎగజాట్లు, ఎవరికి ఎగ్జామ్స్? కొంచెం ఎక్కడన్నా మెతక తగిలిందా నీకు స్టార్ట్ అవుద్ది. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? పాత గోళ్ళకి ప్లాస్టింగ్ చేపిస్తారు, ఆల్రెడీ ప్లాస్టింగ్ చేసిన గోళ్ళకి ప్లాస్టింగ్ చేపిస్తారు. ఉన్న ప్లాస్టింగ్ మెతకున్నదల్లా పగల కొడతారు. ఎక్కడన్నా గట్టిగా ఉందనుకో దాన్ని కొట్టరు. ఎక్కడైతే డొల్ల ఉందో ఆ డొల్లంతటిని చెక్కి మళ్ళా సిమెంట్ చేపిస్తారు. ఐడియా ఉంది కదా? మెతకుంటే కొడతామా, మెతక లేకపోతే కొడతామా? మన దగ్గర ఎక్కడన్నా డొల్లతనం కనపడితే స్టార్ట్ అయింది. డొల్లతనం లేదు, గట్టితనం ఉందనుకో ఇంకెందుకు పరీక్ష, ఇక సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. అందుకే చెబుతున్నాను, డొల్లతనంగా ఉండొద్దు, ఎక్కడ కూడా గట్టిగా ఉండు. ఎవరు ఏదో అన్నారని నేను వెనకబోనేసయ్యా, ఇంటోళ్ళు ఒప్పుకోకపోయినా బయటోళ్ళు ఒప్పుకోకపోయినా మొత్తం ఊరు మొత్తం ఏకమైనా సరే నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను. నీ అందలి నా విశ్వాసం స్థిరమైనది. నువ్వు సాయం చేయకపో, నువ్వే నా దేవుడు. అలా మొండిగా ఉంటారు చూడండి, పసిబిడ్డలాగా పట్టేసుకుంటారు చూడండి యేసయ్యని, భలే సంతోషపడతాడు వాళ్ళ విషయమై. కార్యాలను చూసి నమ్మిన వాళ్ళ విషయంలో సగం సంతోషం ఉంటే, ఏ కార్యాలు చూడకపోయినా సరే ప్రాణానికి ఒక ఎత్తుగా యేసయ్యని హత్తుకుంటారు చూడు, వాళ్ళని చూస్తే చాలా సంతోషం ఆయనకి.